ఒక మాట నేను చెప్తున్నాను, జీవం కలిగినటువంటి దేవుని వాక్యాన్ని ప్రక్కన పెడితే మన జీవితంలో ఆశీర్వాదం పొందుకోలేం. ఈరోజు చాలామంది జీవం లేనిటువంటి పుస్తకాలను ప్రేమిస్తున్నారండి, జీవం లేనిటువంటి సాహిత్యాన్ని ప్రేమిస్తున్నారు. హ్యారీ పోటర్ ఎంతమంది తెలుసు మీకు? హ్యారీ పోటర్ అనేటువంటి పుస్తకం ఉందండి, ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని ప్రభావితం చేసిన. అంత ఫిక్షనే, అంతా కూడా మాయలు, అంతా మంత్రాలు ఇవి. అటువంటి పుస్తకాలను అనేక పుస్తకాలని, అటువంటి పుస్తకాలని ప్రజలు ఈ రోజున ప్రేమిస్తున్నారు. కానీ సత్యవాక్యము, నీ జీవితాన్ని మార్చేటువంటి పుస్తకము, నీకు నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి పుస్తకము, దిశానిర్దేశకత్వాన్ని సూచించేటువంటి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రక్కన పెడుతున్నారు. అందుని బట్టి ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి, ప్రతిరోజు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి, దాని యొక్క సారాంశాన్ని గమనించండి, దాని ప్రకారం జీవించండి. ఇహ పరలోకాల్లో కూడా, అంటే ఈ లోకంలో బ్రతుకుతున్నంత కాలము దేవుని వాక్యం నిన్ను గైడ్ వలె నడిపిస్తుంది. అంత మాత్రమే కాకుండా నువ్వు మరణించిన తర్వాత కూడా దేవుని వాక్యం నిన్ను నిత్య జీవానికి నడిపిస్తుంది. ద బైబుల్ ఈజ్ ద బెస్ట్ బుక్ ఎవర్ రీడ్. బైబిల్ అనేటువంటిది ప్రపంచంలో అత్యుత్తమైన పుస్తకం. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే.